ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మరలా ఈ డిసెంబర్ మాసంలో 30వ తారీఖులో మనందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. ఈరోజు సోమవారం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం. మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలంటే, మనుషులు మోసం చేయొచ్చు, మనుషుల ద్వారా మనం మోసపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనుషులు మనల్ని విడిచిపెట్టినా, మనుషులు మనల్ని మోసం చేసినా దేవుడు నమ్మదగినవాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెమ్మల కన్నా నమ్మదగినవాడు మన యేసయ్య. అందుకే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి అని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో నోవాహు గారు మనకు తెలుసు. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు. ఆ తరమ వారిలో ఆయన ఒక్కడే గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన పని ఒకటే, దేవుని యందు నమ్మిక ఉంచాడు. అందుకే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన ఆ వర్షంలో, భయంకరమైనటువంటి ఆ వరదలో దేవుని మీద నమ్మిక ఉంచాడు. కాబట్టి ఆయన ఫ్యామిలీ, కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఆ వర్షంలో 40 రోజులు కాపాడబడ్డారు. అద్భుతమైన ఆశీర్వాదం. ఈరోజు ఇలాంటి దీవెన మనకి కూడా ఇవ్వాలని దేవుడు కోరుతూ, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి అని దేవుడు చెప్తున్నారు. కనుక ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుని యందు నమ్మిక ఉంచుతాం. దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలడు. ఆయన యందు నమ్మిక ఉంచి అద్భుతాలు చూద్దాం. దేవుడు అలాంటి ధన్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. మీ యందు నమ్మిక ఉంచి మేము మా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ముందుకు సాగిపోయే కృప దయచేయండి. బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి పనులు, ప్రయాణాలు, చదువులు, ఉద్యోగాలు, డ్రైవింగ్లో, చేతి పనులందరికీ మీ హస్తం తోడుగా ఉంచండి. యెరూషలేమునకు క్షేమము కలుగునగాక. కృపతో మమ్మల్ని నింపండి. వాగ్దానము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.